హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. సినీ ఇండస్ట్రీలో ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి న్యూస్ అదేంటి అంటే సూపర్ గుడ్ అధినేత ఆర్బి చౌదరి గారు ఇంకా లేరు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈయన రాజస్థాన్ నివాసి కానీ తమిళనాడులో చెన్నైలో జన్మించిన సంగతి తెలిసిందే. మరి ఈయన నిర్మాతగా వ్యవహరించినటువంటి సినిమాలు అటు తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇటు వెంకటేష్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాగార్జున వంటి అగ్ర హీరోలతో కూడా ఆయన అగ్ర హీరోలు చేసినటువంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించినటువంటి పరిస్థితి. సో నిన్న ఉదయ్పూర్ లో ఏదైతే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందో అందులో దుర్మరణం పాలయ్యారు. ఆయన మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈయన తమిళ స్టార్ హీరో అయినటువంటి జీవా తండ్రి కూడా ఆర్బి చౌదరి గారు సూపర్ గుడ్ నిర్మాత సంస్థకు అధినేతగా ఉండి పలు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించినటువంటి ఆయన. అంతకు ముందు ఆయన ఏదైతే నిర్మాత సంస్థలో పనిచేస్తారో ఆ సంస్థ నుంచి గుడ్ అనే పదాన్ని తీసుకుని సూపర్ గుడ్ నిర్మాణ సంస్థను ఆయన ఏర్పాటు చేసి ఆ నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సో నిన్న ఉదయ్పూర్ లో అంటే రాజస్థాన్ లో ఉదయ్పూర్ తన పూర్వీకులో ఉన్నటువంటి రాజస్థాన్ లో ఉదయ్పూర్ కు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇకపోతే టీవీకి అధినేత విజయ్ తమిళనాడులో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరి విజయ్ కు కూడా ఎక్కువగా ఛాన్స్ ఇచ్చింది ఆర్బి చౌదరి గారే. మరి ఆయన కెరీర్ తొలినాళ్ళలో ఎన్నో సినిమాలకు ఆర్బి చౌదరి గారు నిర్మాతగా వ్యవహరించారు. మరి ఆయన ఏదైతే 100వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీయాలనుకుంటున్నారో ఆ 100వ చిత్రానికి కూడా నిర్మాతగా ఆర్బి చౌదరి గారే వ్యవహరిస్తారనే కామెంట్స్ కూడా వినిపించాయి. మరి ఇంతలోనే ఇటువంటి దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి రావడం, మరి ఇది అటు తమిళ ఇండస్ట్రీతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలను కూడా ఏమంటారు దిగ్భ్రాంతి కలిగించే వార్త అని మనం చెప్పుకోవచ్చు. ఈయన తమిళ స్టార్ హీరో జీవా తండ్రి అని కూడా మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం విశాల్ ఏదైతే మకుటన్ సినిమా చేస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మా ఛానల్ తరఫున మేము సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.